కొద్దీ పంత్ బ్యాటింగ్కి అంతు పొంతు లేకుండా పోతుంది. అసలు ఎలా పడి ఎలా కొడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ కొట్టేదేమీ ఆషామాషి వాళ్ళని కాదు. ఇంగ్లాండ్లో లార్డ్స్లో ఆండర్సన్ని 6 కొడతాడు, పెర్త్కి వచ్చి కమిన్స్కి ఎర్త్ పెడతాడు. సరే ఎవరైనా 6 కొడతారు, ఇదేంటి అసలు? అతను లెఫ్టీ, సంప్రదాయంగా లెగ్ సైడ్ ఆడితే హుక్ చేసి ఆడతారు లేదా పుల్ షాట్ ఆడతారు. ఇదేంటో బాడీ మొత్తం ఆఫ్ సైడ్ పడేయడం కాదు, పడిపోతాడు. పూర్తిగా పడిపోతూ ఓవర్ ఫైన్ లెగ్లో 6 కొట్టాడు ఇవాళ. అది కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని. అంతే, సైలెన్సర్కి పాపం సౌండ్ లేకుండా పోయింది. పంత్ ఈ 6 కొట్టినప్పుడు ఇండియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు. మైండ్ సెట్ అండ్ ఇంటెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. అతనికి అదురు బెదురు ఉండదు. ప్రపంచంలో ఆడుతున్నది ఏ స్టేడియంలో అని కూడా చూడడం, ర్యాంప్ ఆడేస్తాడంతే. ఇవాళ పంత్ కొట్టిన షాట్ని ఏమని పిలవాలో కూడా తెలియక తికమక పడ్డారు కామెంటేటర్స్. అందరూ ఆస్ట్రక్ అంతే. కొలతలు కొలుచుకుంటున్నారు ఇలా, ఎంత యాంగిల్తో కొట్టాడు, తిరిగాడు, పడ్డాడు అని. మేమర్స్ అయితే పంత్కి విగ్రహం పెట్టాలంటే కష్టం అంట, ఎందుకంటే ఆ విగ్రహం ఇలా ఉండాలి కాబట్టి, ఆర్కిటెక్చర్లీ అది ఇంపాసిబుల్ కాబట్టి. మొత్తం మీద నితీష్ తోడుగా పంత్ పోరాటంతో టీమిండియా 150 పరుగులన్నా చేయగలిగింది. ఆసీస్ కూడా ఎలాగో కుప్పకూలింది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా స్పైడీ బాబు ఇదే జోరు చూపిస్తే పెర్త్లో టీమిండియా జెండా ఎగరేయడం ఖాయం.